ప్రారంభం కాని ప్రభుత్వ లేఅవుట్లలో స్థలాలను పరిశీలించి అర్హులకు 18 అంకణాల ఇంటి స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవనం ప్రారంభోత్సవంలో డిఎంఎండ్హెచ్ఓ సుజాత, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం 50 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన అదనపు భవనాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పీహెచ్సీ, సీహెచ్సీలలో అవసరమైన పరికరాల కోసం 1,90,00,000 రూపాయలను సీఎస్ఆర్ ద్వారా మంజూరు చేయించడం జరిగిందని చెప్పారు. ఎస్టీ, ఎస్సీలకు ప్రాధాన్యత కల్పిస్తూ త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు బాబిరెడ్డి, అక్కయ్యగారి ఏడుకొండలు, కొత్తపల్లి రమేష్ కుమార్, అబ్దుల్ షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు రివైవ్ చేసి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఇళ్ళు కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయగానే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులు, తర్వాత ఎస్సీలు, బీసీలు. వాళ్ళు ఆ గిరిజనులకి కూడు, గూడు, గుడ్డ, నీడ ఉండేటట్టుగా టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయాలనేది మా ఉద్దేశం. ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు దావోస్ పర్యటన డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని వస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. రాజధానికి మీకు ఏ విధంగా శాంక్షన్ అయిందో తెలుసు. పోలవరం ఎట్లా స్టార్ట్ అయిపోయిందో తెలుసు. ఇంకా హంద్రీనీబా, గాలేరు నగిరి ఇరిగేషన్ సిస్టమ్, ఇరిగేషన్ మూతేసి పెట్టాడు ఆయన రెడ్డి గారు. వ్యవసాయ శాఖ మూతపడింది. ఇంకా చెప్పాల్సిన అవసరంలే. లాస్ట్ 5 years ఏ సెక్టర్ తీసుకున్నా ఘోరం. వాటన్నిటినీ రివైవ్ చేసే పనిలో అందరూ ఉన్నాం. రిలయన్స్ భూములు మేమే తెస్తాం ప్రాజెక్టులు అంటున్నారు. వాళ్ళు 2 ప్రాజెక్టులు వస్తున్నాయి అంటున్నారు. నేనైతే ఒకటే చెప్తుండా, రిలయన్స్లో తొందరగా ప్రాజెక్ట్ వస్తే ఒప్పుకుంటాం, కాకపోతే తిరుగుబాటు చేసేసి రైతులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. తమాషాలా 7 లక్షల రూపాయలు 7,70,000 ఇచ్చారు నిజమే. అది కూడా 3 లక్షలు ఇస్తుంటే నేనే ఫైట్ చేసి ఎకరాకి 7,70,000 ఇప్పించా. 2,600 ఎకరాలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 16 సంవత్సరాలు. అసలేంది, ఇండస్ట్రీస్కి, పరిశ్రమలకి భూమి కేటాయిస్తే 2 ఏళ్ల లోపల వాడు పని మొదలు పెట్టి పూర్తి చేయాలి. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఎవరి తాత సొత్తు, దాంట్లో స్పేర్ చేసే ప్రసక్తిలా. Hi Nilor, please subscribe to N3 TV. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.